ద రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని మీరు కొట్టండి గూగుల్లో, చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది టాప్. అలాగే టాప్ 10 రిచెస్ట్ ఇండియన్ మినిస్టర్స్ అని సెర్చ్ చేయండి. చేస్తే 10 మందిలో 4 తెలుగుదేశం పార్టీ వారు వస్తున్నారు. అందులో 2 ముఖ్యమంత్రి గారు, వారు తనయుడు, మరొకరు కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మరొకరు రాష్ట్ర మంత్రిగా ఉన్న నారాయణ గారు. ఓవరాల్గా దేశంలో టాప్ 10 మినిస్టర్స్, రిచెస్ట్ మినిస్టర్స్లో వీళ్ళ 4 పేర్లు వస్తున్నాయి. సంపద సృష్టిస్తాం అని కబుర్లు చెప్పి ఇప్పుడు సంపద ఎవరి దగ్గర ఉందా అనే దాని దగ్గరే జస్ట్ ఒక ఉదాహరణ మేము చెప్పాం. సరే, పండించేవాడికి రేటు రాదు, దిక్కుమొక్కు లేదు, అమ్మేవాడికి అమ్ముకునే స్థితి లేదు, కొనేవాడు కొనే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో వంట నూనెల ధరలు అమాంతంగా పెరిగిపోయినాయి. కేజీకి 40 రూపాయలు యావరేజ్న పెరిగింది. వంట నూనెలు, పామాయిలు, వేరుశనగ నూనె, సన్ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రౌన్ ఆయిల్, ఏ ఆయిల్ అన్నా తీసుకోండి, ఇంచుమించుగా కేజీకి 40 రూపాయలు యావరేజ్న పెరిగిపోయిందని ఒక వార్త వచ్చింది. దీనికి యుద్ధానికి లింకులు పెడుతున్నారు. అసలు యుద్ధానికి ఈ వంట నూనెలకి సంబంధం ఉందా? ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధానికి ఈ గల్ఫ్లో జరుగుతున్న పరిణామాలకి అక్కడెక్కడి నుంచన్నా మనకి దిగుమతి అవుతుందా ఆయిల్, తినే ఆయిల్? పోనీ ఏదో ఆ క్రూడ్ ఆయిల్ సంక్షోభం వస్తుంది, గ్యాస్ సంక్షోభం వస్తుందంటే ఓకే, ఆ దేశాలని ద్వారా సప్లై రావాలి కాబట్టి కష్టాల్లో ఉన్నాం, ఆ యుద్ధం ఎఫెక్ట్ మనకే వస్తుందేమో అని అనుకోవచ్చు. మరి వంట నూనెల ధరలు ఎందుకు పెరిగినాయి అనేది ప్రభుత్వానికి చీమగుట్టినట్టనే ఉందా? 40 రూపాయలు 15 రోజుల్లో పెరిగిపోతే ఒక పక్క పండగలు, ఉగాది, రంజాన్ లాంటి పండగలు, ఇంకో పక్క శ్రీరామనవమి, ఇది దాటితే పెళ్లిళ్ళ సీజను. మరి మీరు వినియోగదారులను కూడా గాలికి వదిలేసినట్టే కదా. రైతుల్ని గాలికి వదిలేశారు, వినియోగదారులని గాలికి వదిలేశారు. ఈ రాష్ట్రంలో మీరు గాలికి వదిలేని రంగం ఏదుందో చెప్పండి.